హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు ఒక మంచి హెల్దీ అయిన స్నాక్స్ రెసిపీ చూడబోతున్నామండి. పల్లిపప్పుతో లడ్డు రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ టైంలో చాలా ఈజీగా చేయొచ్చు. రండి, ఈ లడ్డు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. దీంట్లో 1 కప్పు పల్లిపప్పు తీసుకోవాలండి. నేను తీసుకున్న కొలత వచ్చి 250 గ్రామ్స్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పల్లిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడే మనకు పప్పు అనేది లోపల వరకు ఫ్రై అయి వస్తుంది. ఇలా ఫ్రై చేసిన పప్పుని ఒక ప్లేట్కి కానీ గిన్నెకి కానీ మార్చి ఆరడానికి వదలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం మిగతా సామాన్ని ఫ్రై చేసుకోవాలండి. 1/2 కప్ అంతా మెలన్ సీడ్స్ తీసుకుంటున్నానండి. దాన్ని కూడా వేసి బాగా వేపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్కి మార్చి పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం మిగతా సామాన్ని ఫ్రై చేసుకోవాలండి. నేను దానికోసం 1/2 కప్ అంతా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నానండి. దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా సేమ్ ప్లేట్కి మార్చి ఆరడానికి వదలండి. ఇలా మార్చిన తర్వాత సేమ్ కడాయిలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు, ఇవి అన్నిటినీ వేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలండి. మనం అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మనకు లోపల వరకు ఫ్రై అయ్యి మనకు పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యి దొరుకుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా సేమ్ ప్లేట్కు మార్చి మనం ఫ్రై చేసుకున్న అన్ని ఐటమ్స్ని ఆరడానికి వదలాలండి. ఈ లడ్డుని ఇంకా హెల్తీగా చేయడానికి నేను ఫ్లాక్స్ సీడ్స్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసి మనం సేమ్ ప్లేట్కి మార్చుకొని ఆరబెట్టారండి. ఇలా చిటపటలాడుతుందండి. తర్వాత ఇలా ప్లేట్కి మార్చుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలో 1 టీ స్పూన్ అంతా నెయ్యి తీసుకున్నానండి. దీంట్లో ఈటబుల్ బాదం గమ్ని మనం ఫ్రై చేసి తీసుకోవాలండి. అది వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. దాన్ని కూడా గీలో వేసి బాగా ఫ్రై చేయాలండి. మనకు ఈ గమ్ అనేది పొంగినట్టు వస్తుందండి. అప్పుడు మనకు ఈ గమ్ అనేది ఫ్రై అయిందనేది అర్థం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రై అయ్యి రావాలండి. ఇప్పుడు దీన్ని సెపరేట్ ఒక బౌల్కి తీసి పెట్టుకోవాలండి. మనం ఖచ్చితంగా ఇలా పొంగి వస్తున్నంత వరకు మనం ఫ్రై చేసి తీసుకోవాలండి. అప్పుడే మనకు ఈ ఈటబుల్ బాదం గమ్ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ అన్ని సామాన్ని మనం మిక్సర్ జార్కి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్ని పప్పుల్ని వేసి పొడి చేసి తీసుకుంటున్నానండి. ఇలా పొడి చేసి ఒక ప్లేట్కి కానీ బౌల్ కానీ మార్చుకోండి. ఇప్పుడు సేమ్ మిక్సర్ జార్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లిపప్పుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం పల్లిపప్పుని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత అండి లాస్ట్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదం గమ్ని కూడా వేసి ఒక్కసారి పల్స్ మోడ్లో పెట్టి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన పల్లిపప్పు పొడిని కూడా మన నట్స్ పొడిలో వేసి బాగా కలుపుకోవాలండి. మనం ఫ్రై చేసి పొడి చేసిన అన్నీ బాగా మిక్స్ అవుతున్నట్టు మీరు చేతిలో కలుపుకోండి. ఇలా కలిపి రెడీగా పెట్టుకున్న తర్వాత మనం బెల్లం అనేది ఇక్కడ గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా ఉండలేక కలిపి పెట్టిన తర్వాత అండి మనం బెల్లం అనేది మిక్సీ జార్కి వేసి తీసుకోవాలండి. మనం తీసుకున్న కొలతకు 1/2 కప్పు బెల్లం అనేది కరెక్ట్ ఉంటుంది. ఈ బెల్లంని కూడా పల్స్ మోడ్లో వేసి మనం తీసుకొని రావాలండి. చూడండి, మనం తీసుకున్న బెల్లంని ఇలా మిక్సీకి వేసి తీసుకొచ్చేసాం. దీన్ని కూడా మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఈ పిండిలో వేసి చేత్తో బాగా కలుపుకోవడమే అండి. ఈ లడ్డుని మనం పెద్దవాళ్ళకి చేస్తున్నామంటే నెయ్యి ఏమీ వేయకుండా అలానే లడ్డూలు చుట్టేస్తే అయిపోతుందండి. అదే మనం చిన్నపిల్లలకు చేస్తున్నామంటే ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని వేడి చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా ఏలకల పొడి కూడా వేసి అన్నీ కలిసినట్టు చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అసలు మనకు నెయ్యి లేకుండానే ఉండలు అనేది వస్తుందండి. ఈ స్టేజ్లో చిన్నపిల్లలకు చేస్తున్నాం కాబట్టి నేనైతే 2 టీ స్పూన్ అంత నెయ్యిని వేడి చేసి ఇలా వేడివేడిగా ఉన్న నెయ్యిని కూడా ఈ పిండిలో వేసేస్తున్నానండి. వేసేసి చేత్తో బాగా మిక్స్ చేసినాక లడ్డూలు అన్నది చుట్టడం స్టార్ట్ చేస్తున్నానండి. లడ్డు చుట్టుతున్నప్పుడు
మీరు గట్టిగా ప్రెస్ చేసి లడ్డూలు అన్నది చుట్టారంటే సూపర్గా మనకు హెల్దీ లడ్డు అనేది ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. మనం దీంట్లో అన్ని నట్స్ని వేసాం కాబట్టి పిల్లలకు చాలా చాలా హెల్దీ అండి. చాలా హెల్దీ అయిన లడ్డు రెసిపీని మనం ఇంట్లోనే చేసేసామండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ లడ్డు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్, మెలన్ సీడ్స్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్ అని చాలా సీడ్స్ని వేసినాం కాబట్టి మన పిల్లలకు చాలా హెల్తీ అండి, ఎనర్జీ బూస్టర్ కూడా. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ చేయండి. మీకు ఈ లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.